వంద దేవుళ్ళు ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శశి. ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో బిచ్చగాడు అనే సెన్సేషనల్ మూవీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ వంద దేవుళ్ళు అనే మూవీతో మళ్ళీ కొలాబరేట్ అయ్యారు. మూవీకి వెళ్ళింది కూడా ఈ కాంబో చూసే. ఇక మూవీ చూసాక నాకైతే పెద్దగా ఏం లేదు, ఎక్సెప్ట్ కొన్ని సీన్సెస్ తప్పితే యథావిధిగా నచ్చలేదు. మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంట. స్టార్టింగ్ లో క్రెడిట్స్ చూసేంత వరకు తెలియదు ఇది ట్రూ స్టోరీ అని. ప్లాట్ లైన్ ఏంటంటే ఇది ఒక సోషల్ డ్రామా మూవీ. ఒక పెళ్ళయి పిల్లలున్న మదర్ కి రెండో పెళ్లి చేయాలనుకుంటారు వాళ్ళ పిల్లలు. ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న మదర్ కి వేరే పెళ్లి చేస్తే ఎలా ఉంటది, వచ్చే ప్రాబ్లమ్స్ కాన్సిక్వెన్సెస్ అంటే సొసైటీ వాళ్ళు ఎలా చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళైనా ఊరి వాళ్ళైనా వాళ్ళకు తోడబుట్టిన వాళ్ళైనా ఎలా చూస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, ఇలా వీటి చుట్టూ ఒక ఉమెన్ సైడ్ నుంచి వెళ్ళి కొంత డెప్త్ గా తీసే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కొంత పొటెన్షియల్ ఉన్న స్టోరీయే, బట్ రైటింగ్ ఎగ్జిక్యూషన్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. బహుశా మీలో కొందరికి కనెక్ట్ అవ్వచ్చేమో, మరి నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ ఇంపాక్ట్ డ్రామా పెద్దగా ఏం లేదు. రైటింగ్ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఎలా ఉంటాయంటే ఏదో సప్పగా, మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పైన పటారం లోన లోటారం అన్నట్టు ఉంటది. అంటే ఏది కూడా పెద్దగా ఎమోషనల్ గా అనిపించవు, అలా అని మొత్తానికి తీసి పారేయలేం, అలా ఉంటది అనమాట. ఇలాంటి ఒక లైన్ తీసుకున్నప్పుడు మెయిన్ గా రైటింగ్ అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ మెయిన్ హైలైట్, అంటే అవే మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇందులో అదే దెబ్బతింది. ఇందులో ఇవేం లేవు. రైటింగ్ ఫీల్ గుడ్ గా ఉండాల్సింది కాస్త అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేదు. మంచి లైన్ పెట్టారు కరెక్టే, గానీ రైటింగ్ డెవలప్మెంట్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూషన్ పెద్దగేం లేదు. ఇలాంటి ఒక లైన్ స్టోరీ తీసుకున్నప్పుడు రైటింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ థాట్ ప్రొవోకింగ్ గా ఉండాలి. ఇందులో అదే కంప్లీట్ దెబ్బడింది. అదేంటంటే ఒక దాని తర్వాత ఒక సీన్ పడితేనే ఉంటది, కానీ పెద్దగా కిక్ ఇవ్వదు, ఎమోషనల్ ఇంపాక్ట్ క్యారీ అవ్వదు. మూవీతో గానీ, స్టోరీతో గానీ, క్యారెక్టర్స్ తో గానీ, వాళ్ళ స్ట్రగులింగ్స్ తో గానీ అలా ట్రావెల్ అవ్వలేం మనం. అంటే క్యారెక్టర్స్ తో వాళ్ళ కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ తో అలా ట్రావెల్ అవ్వాలి, అదే డ్రామా అంటే. ఇందులో ఏంటంటే అంతా పైన పైన వెళ్తూ ఉంటది. దానికి తోడు ల్యాక్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు మళ్ళీ. దానివల్ల గ్రౌండెడ్ ఫిలిం గా అనిపించినా కూడా ఇంపాక్ట్ లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్వాసిక చాలా బాగా చేసింది. మూవీకి తన పర్ఫార్మెన్స్ తో కొంత బ్యాక్ బోన్ గా నిలబడ్డది. విజయ్ ఆంటోనీ చిన్న క్యామే ఉంది అంతే, కానీ డీసెంట్ గా చేశారు. నేను విజయ్ ఆంటోనీ మొత్తం ఉంటాడేమో అనుకున్నా, కానీ చిన్న క్యామే ఉన్నారు అంతే లాస్ట్ లో. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఓకే. బీజేము సాంగ్స్ పెద్దగేం లేదు, ఫ్లోలో అలా వెళ్ళిపోయి అంతే. మొత్తానికి 100 దేవుళ్ళు నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. ఇక మీ ఇష్టం. మూవీ ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరిది 100 దేవుళ్ళు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.